ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. ఇప్పుడు టీ టైం కదా, అందరు టీ తాగుతున్నారా? ఏం చేస్తున్నారు? చల్లటి గాలి, వర్షం పడి మబ్బుగా ఉంది ఫుల్గా. అక్కడ కూడా అలాగే ఉందా? ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవాళైతే ఆదివారం కదా, ఆదివారం మామూలుగా సూర్యదేవునికి ముఖ్యమైన రోజు. ఎందుకు చెప్తున్నానంటే నవగ్రహాల్లో సూర్యుడు ముఖ్యమైన దైవము, ఫస్ట్ దైవం అన్నమాట. సూర్యుడి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మన అధికారం బాగా చెల్లుతుంది, మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఇంకా ఏదైనా పోటీల్లో నిలబడతాం, మనమే నెగ్గుతాం. ప్రతి ఒక్కటి మనకు పాజిటివ్గా వస్తుంది. అధికార బలం కానీ, మనం ఏం చెప్పినా జరిగేది కానీ అన్నీ వస్తుందన్నమాట. ఆరోగ్య విషయంగా కూడా మనం బాగా హెల్తీగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయంట. అదే కానీ సూర్యుడి ప్రభావం మన మీద తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏం చెప్పినా చల్లదు, మన అధికార బలం పోతుంది, మనకి ఇంకా నష్టాలే. మనం ఏం చెప్పినా అన్ని నీ నోటితో ఏం చెప్పావో అంత దరిద్రంగా ఉంది అంటారు. నీ ముఖం చూసినా నాకేం రాలేదు అని ఇట్లాంటివన్నీ మనం మాటలు, అవమానాలన్నీ మన చెవిలో వినపడతాయి. అదే మనం పాజిటివ్గా ఉన్నప్పుడైతే మన మంచి మాటలు, అయ్యో నువ్వు ఎదురొచ్చిన వేరే విశేషం బాగుంది, నువ్వు చెప్పింది బాగా జరిగింది అని అంటూ ఉంటారు. అధికార బలం అట్లా ఉంటుంది. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నామంటే సూర్యుడి ప్రభావం హై స్థాయిలో మనకు పాజిటివ్గా ఉంటే ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందండి. అదే సూర్యుడి ప్రభావం తగ్గింది అనుకోండి, గుండెకి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, చిన్న వయసులో హార్ట్ అటాక్ అంటారు. చిన్న వయసులోనే కళ్ళు ప్రాబ్లమ్స్ ఇవంటే ఎందుకంటే ఆ సూర్యుడి ప్రభావం వాళ్ళ మీద తక్కువగా ఉండడం వల్ల. ఎందుకు ఈ గ్రహస్థితుల ప్రభావము మన మీద చూపిస్తుందంటే మన యొక్క కర్మానుసారైన కర్మఫలాన్ని చూసి ఈ నవగ్రహాలు మనకి అనుకున్న ప్రభావము జరుగుతూ మారుతూ ఉంటుందన్నమాట. అందుకోసం మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సూర్యుని తలుచుకుని ప్రతిరోజు అందరూ ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదిత్య హృదయం చదివారంటే ఆ సూర్యుని యొక్క ప్రభావం మన మీద కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళైతే ఆదివారం రోజు ఉపవాసం ఉండి ఎర్రటి మందార పువ్వు, ఎర్రటి పువ్వు కానీ, ఎర్ర తామర కానీ, ఎర్రటి మందార పువ్వుతో శివుణ్ణి అర్చించుకొని పూజించుకుంటే, గోధుమ దానం చేస్తే ఎర్రటి వస్త్రంలో గోధుమని కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తామంటే సూర్యుడి యొక్క ప్రభావము మన మీద నుంచి పోతుంది. ఇలాంటి ఇబ్బందుల్లో ఎవరైనా ఉన్నారా? గ్రహస్థితి పరంగా సూర్యుని ఆధిక్యం తక్కువగా ఉండి ఇట్లా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇలా అయితే చేసి చూడండి. తప్పకుండా సూర్యుని యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా దొరుకుతుంది. సూర్యుడు వెలుగు నింపే దేవుడే కాదు, మన యొక్క జాతకాల్యం, మన తలరాతలంతా కూడా మార్చే దేవుడు అనమాట. ఆయన ప్రభావం మన మీద హైగా ఉందంటే మనం ఏం చెప్పినా మనమే రాజా అనుకొని నెగ్గుతారు. ఇప్పుడు రాజకీయ నాయకులంతా చూడండి, మినిస్టర్లు, మంత్రులు అవుతారంటే వాళ్ళ మీద ఆ ప్రభావం హై స్థాయిలో ఉంటుందన్నమాట. అదే వాళ్ళు డౌన్ అయిపోయినారనుకోండి, వాళ్ళ పదవి నుంచి కొంచెం మెట్టు దిగుతున్నారంటే ఆయన ప్రభావం మన మీద తగ్గుతూ ఉందని. ఇదే ఆరోగ్యపరంగా అయితే ఇలా అయితే వస్తాయి. మెయిన్గా గుండెకి, కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయంటే సూర్యుడి యొక్క ప్రభావము తగ్గుతూ ఉంది. అదే మన ఆరోగ్యము మెరుగవుతా ఉంది, ఇంప్రూవ్ అవుతుందంటే సూర్యుని యొక్క ప్రభావం మన మీద బాగుంది. మహాభారతంలోనే పంచపాండవులు పాపము జూదాట ఆడి ఓడిపోతారు. ఆ కథ విని ఉంటారు అందరూ. ఎందుకు? అప్పుడు ఓడిపోయి వాళ్ళు పాపము వనవాసం అవుతారు. 12 సంవత్సరాల వనవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం అనుభవిస్తారు. దీని ప్రభావం అనమాట. సూర్యుని యొక్క ప్రభావం వాళ్ళ మీద తగ్గిపోయి పాపం వాళ్ళ అధికారం, పదవి, బలం అన్నీ వదులుకునేస్తారు. అంత నష్టం అయిపోయి చివరికైతే అరణ్యాల పాలైతే అవుతారు. ఆ అరణ్యంలో ఉండగా కూడా సూర్యుడు వాళ్ళ మీద దేవతా కటాక్షం, వాళ్ళ దేవతల సమానం కదా. సూర్యుడు అంటే కృష్ణుడి యొక్క సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది, పంచపాండవులకి. దాని ద్వారా ఏం చేస్తారంటే సూర్యుడు ఆ టైంలో కూడా వాళ్ళకి సహాయం చేయాలని చూస్తారు. కానీ వాళ్ళ జాతక ప్రవృత్యా వాళ్ళకి సూర్యుడు సహాయం చేయలేని స్థితిలో ఉంటారనమాట. అందువల్ల ఒక అక్షయ పాత్రను అయితే ద్రౌపదికి ఇస్తారు. ద్రౌపది ఏం చేస్తుందంటే పాపం అరణ్యంలో వచ్చిపోయే వాళ్ళకి, పాపం ఆకలిన వాళ్ళకి అన్నం వండి పెట్టాలని ఆ అక్షయ పాత్రను అయితే ఉపయోగించి వచ్చేపోయే వాళ్ళకైతే వండిస్తుంది అనమాట. ఒకసారి నారద మహర్షి అయితే అలా వచ్చి భోంచేస్తారు. భోంచేసినప్పుడు అతను ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడు? దుర్యోధనుడు వచ్చేసి దుర్వాస మహర్షిని అయితే పాండవుల దగ్గరికి అయితే విందుకు వెళ్ళిరా అని చెప్పి పంపిస్తారనమాట, వాళ్ళని పరీక్షించడానికి. ఎందుకంటే వాళ్ళ గ్రహస్థితులు, స్థానాలు, జాతకాలన్నీ చూసింటాడు. అంటే సూర్యుడు నీచంలో ఉన్నారు వాళ్ళ స్థానంలో, ఇప్పుడు ఏం జరిగినా మనమే నెగ్గుతాము, వాళ్ళు పాపం అవమానపడతారని చాలా ఎదురు చూస్తాడు. అందుకని దుర్వాస మహర్షిని అయితే అక్కడికైతే పంపిస్తారు. అలా పంపించినప్పుడు
ఆకలి అని చెప్తారు. సరే ఆ టైంకి ఏం చేస్తుంది ద్రౌపది అక్షయ పాత్రను అయితే కడిగి పెట్టేస్తుంది. ఒకసారి కడిగి పెడితే మరుసటి రోజు వరకు అది పనికిరాదనమాట అక్షయ పాత్ర. అది కూడా సూర్యుడే ఇచ్చింటాడనమాట ద్రౌపదికి. సరే ఏం చేస్తారు, కడిగి పెట్టేస్తుంది, ఏం దిక్కు తోచని స్థితిలో ఉంటుంది. నారదుడైతే దుర్వాస ముని అయితే భోజనానికి అయితే వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతారనమాట. సరే ఇలా అనుకుని నారదుడు సూర్యుని అయితే చూస్తాడు, నేనేం చేయలేను అంటాడు. తర్వాత సూర్యుడు వచ్చేసి ఇట్లా మహావిష్ణువైన వేడుకునేసరికి కృష్ణావతారంలో ఉంటాడు కదా అప్పుడు మహావిష్ణువు, వెంటనే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని వెంటనే ఒక ముసలి బ్రాహ్మణుని వేషంలో వెళ్ళి నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టు అనేసరికి ద్రౌపది చెప్పలేకుండా బాధపడుతుంది. సరే అక్షయ పాత్రలో ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పి చూస్తారు. అక్షయ పాత్ర తిప్పి చూస్తే దాంట్లో ఒక మెతుకు అన్నము కొంచెం ఆకుకూర ఉంటుంది. చాలు, ఇది నువ్వు ఈరోజు అక్షయ పాత్రని సరిగ్గా కడగలేదు, అందువల్ల నాకు ఇది బోధన దొరికిందని చెప్పేసి అతను మహాకృష్ణుడు కదా మొత్తం ఒక ఆ మెతుకు నోట్లో వేసుకొని విశ్వాంతరాకి అర్పణం అని చెప్పేస్తాడు. అంతే దుర్వాస మహానుని సంధ్యావందన చేయడానికి కోనేట్లో స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు అనమాట. ఆకలి అయితే చచ్చిపోతుంది, అందరికీ ఆకలి, ఆ జీవకోటికి ఆ టైంలో ఆకలి అయితే నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది, ఆకలి లేదు అలా అని చెప్పేస్తారనమాట. అలా చెప్పేసరికి కాసేపటి తర్వాత ఇప్పుడు మీరేం బాధపడకండి, దుర్వాస మహర్షి అయితే రాడు అని చెప్తారు. ఎలా అంటే నా నోట్లో ఒకసారి చూడండి అని చెప్పి చూస్తే మొత్తం వాళ్ళంతా వెనక్కి పరిగెడుతూ ఉంటారనమాట. వచ్చింది మీరు ఎవరంటే మళ్ళీ కృష్ణుడు తన విజురూపం అయితే చూపిస్తాడు ముసలి బ్రాహ్మణు నుంచి వేషం నుంచి. అన్నా నన్ను ఆదుకున్నందుకు ధన్యవాదాలు అని ద్రౌపది చెప్తుంది. ఎందుకు మాకు ఈ పరిస్థితి అంటే సూర్యుడి యొక్క ప్రభావం మీ పైన నీచంగా ఉండింది, అందువల్లే మీరు ఇన్ని పాటలు పడ్డారు, అదే ప్రభావం మీకు, మీరు నన్నే ఎనదీరి నమ్ముకున్నారు కాబట్టి మీకు నేను సహాయం చేశాను, సూర్యుని యొక్క ప్రభావం అయితే తగ్గించేస్తాను అంటారు. మరి సాధారణ జనులు ఏం చేస్తారు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు చెప్పిన మార్గమే ఇది. ఇట్లా సూర్యుని ఆధిక్యం తగ్గినప్పుడు ఆదివారం ఉపవాసం ఉండి ఎర్రటి పువ్వులతో ఈశ్వరునికి పూజించి ఎర్రటి వస్త్రంలో గోధుమలు దానం చేస్తే సూర్యుని ప్రభావం తగ్గి అన్నీ మంచి జరుగుతుందని చెప్తారు. అంత పెద్ద పంచపాండవులే అంత సూర్యుని ప్రభావం వల్ల అంత కష్టాలు పడ్డారు, సాధారణ మనుషుల మీద మనం ఎంత. అందుకేనండి సూర్యుని యొక్క ప్రభావం మన మీద పాజిటివ్గా ఉండాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి, ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది ఉండదు, మన వాక్ అయితే చెల్లుతుంది, ఎక్కడైనా మనము రాణించగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితురాలు మీ వెన్నంటే ఈరోజు నేను చెప్పిన ఈ మంచి విషయం మీ జీవితంలో ఎవరికైనా ఇలా ఉంటే మీ పరిస్థితులు మీ మాట చల్లకుండా, మీ ఆఫీస్లో మీ మాట నెగ్గకుండా, మీకు అవమానాలు తరచూ జరుగుతూ ఉన్నా, ఆరోగ్య విషయంగా ఇది ఎలాంటివైనా జరుగుతూ ఉన్నాయంటే గమనించండి. ప్రతిరోజు ఆదిత్య ఉదయం చదువుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ. హ్యాపీ సండే, ఆల్ ఆఫ్ యూ.